వండుకుంటున్నాం. ఫస్ట్ నూనె వేసుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అండ్ మా మొక్కలల్లా ఏంది ఇంత నీరసంగా అనిపిస్తుందనా? ఆల్రెడీ మేము కొమరెల్లి కాడ దర్శనం చేసుకున్నాం కదా, 5 hours పట్టింది, అందుకే ఇంత నీరసం. మేమైతే మార్నింగ్ 9కి తిన్నాం అనమాట టిఫిన్. 9:30 ఆ టైంకి తిన్నాం టిఫిన్. అండ్ మాకు దర్శనం అయ్యేసరికి 3:30 అయింది. దర్శనం క్యూ లైన్లో 11:30కి స్టార్ట్ చేస్తే 11:30కు అయిపోయేసరికి అయితే 2:30 అయింది. అండ్ మేము ఇక్కడికి స్పాట్కి చేరుకునేసరికి అయితే 3:34 అయిందనమాట. అండ్ మస్తు ఆకలి అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే మజ్జిగ వేసుకొని మజ్జిగ తాగినాం అందరం. అండ్ అందరు ఇంకా ఎవరి పనులలో వీళ్ళు చేస్తూనే ఉన్నారు. కూరగాయలు కట్ చేసిన కూరగాయలు ఇట్లా వర్క్స్ అయితే చేసేసుకున్నాం అనమాట. మీరు ఇవి వేయండి, మేము ఇవి వేసుకుంటామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. అండ్ అందరం ఫాస్ట్గా చేస్తే దబ్బున అయిపోతుంది కదా. అండ్ ఒక్కొక్క పని చేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ అప్పటికే లేట్ అయిపోయింది. అండ్ కుండపోచమ్మ దగ్గర బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. ఒక్క చెట్టు కింద ఉన్నందుకైతే 500 అంట. పర్ డే కూడా కాదు, అది 24 hours కూడా కాదు, 12 hours కూడా కాదు, జస్ట్ 6 hours 5 hours ఉండడం మాత్రానికే 500. అదే బైక్ల మీద పోతే మాత్రం 300. జస్ట్ 3 hours ఉంటారు అంతే. గంటకి 100 rupees అనమాట చెట్ల కింద. నాకు తెలిసి ఇది ఒక మంచి బెస్ట్ బిజినెస్ ప్లేస్ అనిపించింది ఈ టైంలో, జాతర టైంలో. ఎంతమంది జస్ట్ మన కాడ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఓన్లీ వాటర్ అంతే, అంతకుమించి ఇంకేముండదు. అండ్ మేమైతే అన్నీ కూడా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాం అనమాట. అండ్ రైస్, కూరగాయలు, ఆనియన్స్, చికెన్ అక్కడనే తీసుకున్నాం కుండపోచమ్మ దగ్గర. రైస్, వాటికి కావాల్సిన వస్తువులన్నీ ఇంటి దగ్గర నుండే తీసుకొని పోయినాం. మజ్జిగ తాగిన తర్వాత ఆనందం అయితే ఒక బీభత్సంగా ఉందన్నమాట. ఆ టైట్నెస్ అంతా పోయింది, ఎనర్జీ వచ్చింది అనుకోవాలి. అండ్ మజ్జిగ ఆకలంతా పోయింది. అసలు మధ్యాహ్నం 2 గంటల లోపు తినేటోళ్ళం మేము అందరము. అండ్ బీభత్సంగా ఆకలి అయింది. 4 అవుతున్నా సరే ఏం తినలే కదా టిఫిన్ తీసి మార్నింగ్. ఆ మజ్జిగ తాగి తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసినాం. అండ్ కట్టెలు తెలాడుకోవచ్చుడు, ఆ పొయ్యి రాళ్ళు పెట్టడం, రాళ్ళు, అండ్ ఒక్కొక్క పని ఇంకా అందరం చేసేసినాం. ఆఖరికి మా అక్షయ్ గడు కూడా చేసిండు. అందరం బీభత్సంగా అందరం ఇన్వాల్వ్ అయిపోయినాం అనమాట వర్క్స్లో. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వెళ్ళి ఇలా ఎంజాయ్ అయితే చేసినారా? అండ్ వీళ్ళైతే మా ఫ్రెండ్స్ కాదు, మా రిలేటివ్స్ అనమాట. అండ్ మా అక్కలు, మా మరదళ్ళు, మా బమ్మర్ది, మా తమ్ముడు, మేమే. చికెన్ వండుకుంటున్నాం. ఫస్ట్ నూనె వేసుకుంటున్నాం. దర్జన్ మసాలా వేసుకుంటున్నాం. బుధవారాకి వేసుకుంటున్నాం. మళ్ళీ కలుపుకుంటున్నాం. చెప్పు
చాలా అండ్ మేమందరం ఇక్కడ తెలంగాణ ఫుడ్ కిచెన్స్ అనే ఛానల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా, సేమ్ ఆ విధంగా చేద్దాం అనుకున్నాం. కాకపోతే అందరం నీరసించడం పోవడంతో ఆ వీడియో అయితే సహకరించలేదు. అండ్ జస్ట్ మీకు వీడియోనే తీస్తున్నారు చూడండి. అండ్ జస్ట్ అందరు యాక్టివ్గా ఉంటే మాత్రం ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తామనే వెళ్ళినాం అనమాట అందరం కలిసి. బట్ ఏదో టైం అలా దేవుడు మాకు సహకరించలేదు, అండ్ టైం కూడా అనుకూలించలేదు. అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా ఫాస్ట్ ఉండేసినారు. కొంచెం వేసారు ఒకసారా. కష్టాలు పడి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా కట్టెలు తీసుకొచ్చి అబ్బో బీభత్సంగా. ఎప్పుడన్నా మీరు పోతే మాత్రం వండుకున్న ఊరి లేకపోతే గ్యాస్ అయినా తీసుకోవాలి. ఆ కట్టెలు తేలాడి అది చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట. అండ్ ఇలాంటి టైంలో నాటుకోడి కోసుకొని తింటే ఇంకా బాగుండేది. బట్ మేము అందరికీ ప్లాన్స్ తీసుకోవాలని, కాకపోతే మాకు లేట్ అవ్వడం వల్ల దర్శనానికే ఆల్మోస్ట్ 5 hours అయింది కుమ్రవెల్లిలో. అందుకే ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. లేకపోతే ఇంకా మంచిగా ఈ పాటికి ఎప్పటికో తినేసి అండ్ మంచిగా కొండపోచమ్మకు కూడా పోయి అండ్ బోనాలు కూడా పెట్టేసి వచ్చేటం. అండ్ మేము ఎట్లా అంటే ఫస్ట్ మల్లన్న దేవునికి బోనం ఎక్కించిన తర్వాత తిని ఆ తర్వాత కొండపోచమ్మకి తీసుకొని పోయినాం అనమాట. అండ్ కొండపోచమ్మ దగ్గరికి మనం తిన్న తర్వాత కూడా తీసుకోవచ్చు, అట్లా ఏముండదు. అందుకని చెప్పి ఫస్ట్ మల్లన్న దేవునికి పెట్టి నెక్స్ట్ మేమైతే కొండపోచమ్మకి తీసుకొని పోయినాం అనమాట. అండ్ ఇన్ని చేతులు పడ్డాక కుకింగ్ అంతా మంచిగా వచ్చింది అనుకుంటారా మీరు? అండ్ చికెన్ అయితే మంచిగా అయింది. అండ్ అందరం వండినా సరే చికెన్ అయితే బాగుంది, కానీ రైస్ మాత్రం మెత్తగా అయ్యింది. ఆల్మోస్ట్ మేము కల్లిప్పుడు అసలుకి మాకు వండడానికి రాకనో ఏదో కానీ రైస్ మొత్తానికైతే మెత్తగా అయిపోయింది. ఎట్లా అంటే సేమ్ ఒక ఉప్మా టైప్ అయింది. అసలు చికెన్ మంచిగా ఉంది కాబట్టి ఆ వేడి మీద తినగలిగినాం, కానీ లేకపోతే అసలు రైస్ ఆల్మోస్ట్ మేము ఉన్నది 7 members, మేము వండింది మాత్రం 3 kgs రైస్, 2 kgs చికెన్, అట్లుంటుంది అనమాట మాతోటి. మేము తింటుంది మాత్రం కరెక్ట్గా 5:30కి తిన్నాం అనమాట. మార్నింగ్ 9:30కి తిని ఇప్పుడు మళ్ళీ 5:30కి తిన్నాం. మధ్యలో జస్ట్ మజ్జిగ తాగినాం అంతే. టేస్ట్ మాత్రం సూపర్ అయినాయి వంటలు. బగారన్నం బాగానే ఉంది, చికెన్ బాగానే ఉంది, కాకపోతే రైస్ మెత్త అయింది. వస్తున్నాయి ఎలగొట్టుర్రి.